అందరికీ. యాక్చువల్లీ మేము 11 మెంబర్స్ వండర్లా టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. అంటే నంబర్స్ డిస్ప్లే చేస్తారు కదా బల్క్ టికెట్స్లో. మాకు 25% డిస్కౌంట్ అని చెప్పినారు హైదరాబాద్ బ్రాంచ్కి. ఓకేనా. సో టోటల్ మేము 12,000 లాగా మేము పే చేయడం జరిగింది. మాకు అసలు టైమింగ్స్ చెప్పలేదు, వితౌట్ ఫుడ్ అని చెప్పినారు. అసలు ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది అండ్ వీ హ్యావ్ నాట్ ఎట్ ఆల్ వాటర్ రైట్స్ అనేది అసలు లేనే లేదు. బట్ స్టిల్ 7 o'clock నుంచి 7:45 వరకు వాళ్ళు తిప్పుతున్నారు. అసలు 7 తర్వాత అలౌ లేదంట టికెట్స్లో. సో దే డింట్ మెన్షన్డ్ ఇన్ ద టికెట్స్ వెన్ వీఆర్ బుకింగ్. అండ్ సింప్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ఎంప్లాయీ మా ఎంప్లాయే కాదు, ఆ పర్టికులర్ పర్సన్ నా ఎంప్లాయే కాదు అంటున్నారు. మేము ఆ ఎంప్లాయీ కాడికేని మేము బుక్ చేసుకున్నామండి అని అంటేనేమో ఆ ఎంప్లాయీ కాదు అన్నారు. సో మీ ఎంప్లాయీ కానప్పుడు 15 మంది మేము లోపలికి ఎలా వచ్చాము వితౌట్ టికెట్స్? మేము వచ్చాం కదా, మీరు అలౌ చేశారు కదా, ఇప్పుడెందుకు మీరు ఎంప్లాయీ కాదు అని అన్నారు? సో ఇప్పుడు మీరే వినండి తన మాటలు. మాట్లాడే విధానం కూడా సో సర్కాస్టిక్ ఇన్ నేచర్, సో సర్కాస్టిక్. అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వండర్లాకి ఒక పర్టికులర్ రోజు 1000+ మెంబర్స్ వచ్చినప్పుడు హౌ కెన్ ఈచ్ పర్సన్ విల్ ఎంజాయ్ ఎవ్రీ రైడ్? ఒక్క రైడ్కి అట్లీస్ట్ 45 to 50 minutes ఇట్ ఈస్ టేకింగ్. లిటరలీ చెప్పాలంటే మేము అంతమంది వెళ్ళాక మేము లిటరలీ ఫ్రమ్ 11 o'clock to evening 6 o'clock జస్ట్ వీ హ్యావ్ డన్ ఓన్లీ 7 to 8 రైడ్స్. మేము అసలు వాటర్ రైడ్స్ జోలికే వెళ్ళలేదు. ఓన్లీ వీ హ్యావ్ డన్ ఓన్లీ విత్ దట్ వేవ్స్, స్విమ్మింగ్ పూల్లో వేవ్స్ ఉంటాయి కదా, అదొక్కటి మాత్రమే. సో అట్ లాస్ట్ ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, ఆ పర్సన్ ఎవరైతే బుక్ చేస్తారో తనకి కాంటాక్ట్ చేస్తే తను ఏమంటున్నాడంటే ఐ డోంట్ నో వాట్ ఐ నీడ్ టు డూ నౌ. సో నా బాధ్యత టికెట్స్ ఇచ్చేసిన అయిపోయింది, ఐఎమ్ అవుట్ ఆఫ్ సిటీ అని చెప్తున్నారు. తినేమంటున్నారు అసలు అహ్మద్ నా ఎంప్లాయే కాదు అని అంటే, నేను ఎంప్లాయీ కానప్పుడు మీరు మమ్మల్ని ఎలా అలౌ చేస్తారు లోపలికి అని అంటే సపోర్ట్ చేస్తలేదు. సో మీరు ఎక్కడన్నా చెప్పుకోండి ఇంతే, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంతే అని అంటున్నారు. సో నా పర్టికులర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది కాలేజ్ వాళ్ళు అందరూ సమ్మర్లో ఈ వండర్లాకి వెళ్దామని అనుకుంటారు. సో ఒక్కసారి వెళ్ళేదానికి ముందు మీరు ఇలాంటివన్నీ క్లారిటీ చేసుకోవాలి. సో నేను ఒక్కటే చెప్తాను, అసలు వర్తే కాదు అసలు వండర్లా పర్టికులర్ పైసలకి. I can say only one thing, we have not at all satisfied at Wonderla. మేము ఇంత బల్క్లో బుక్ చేసుకొని ఇంత టైం మేనేజ్మెంట్ చేసుకొని ఇక్కడికి వచ్చినా కూడా మేనేజ్మెంట్ వాజ్ సో రూడ్ అండ్ వాళ్ళు అసలు వాళ్ళ ఎంప్లాయే కాదని చెప్పి రూడ్గా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఎవరైతే సమ్మర్లో అయితే అసలుకే రాకండి వండర్లాకి.